రోజు ఎలా ఆగమంటారని అడిగారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఆగద్దు. బాధ పెట్టిన వాడికంటే బాధింపబడిన వాడికే బలం ఎక్కువ. ధర్మభిక్ష మనుషులు నలుగురు మీ కొట్ల మీద పడి ఎలా కొట్టారో అదే విధంగా మీరు లైసెన్స్ లేకుండా ధర్మభిక్ష నడుపుతున్న వైన్ షాపులు, సాలబట్టీలు, లాడ్జింగ్లు అన్నింటిని బద్దలు కొట్టండి. రౌడీలు రెచ్చిపోయినప్పుడు మనం రౌడీలకు రౌడీలాగా ఉండాలయ్యా. ఒకవేళ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తే వదిలించే పద్ధతి వాడే నేర్పించారు కదా, వెళ్ళి ఉతకండి. వాడి ఇల్లీగల్ బిజినెస్లు, పర్మిట్ లేకుండా తిరిగే లారీలు, బస్సులు అన్ని సీజ్ చేయండి. పర్మిట్ లేని లారీలన్నీ సీజ్ చేయండి. ఇదేమిటని అడిగిన వాడిని మక్కలు ఎరగదానండి. లైసెన్స్ కాదురా, పర్మిట్. ఈ బస్ స్టాప్ లో తెలుసా ధర్మభిక్ష అండి. ఏంటి సార్ కొడతారు? సార్, మీ అండ చూసుకుని వాడి షాపులన్నీ మూయించేశాం. ఇంకో 6 రోజుల్లో మీరు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా సార్? 6 రోజులంటే 144 గంటలు, 8640 నిమిషాలు, 5,18,400 సెకండ్లు. ఎప్పుడైనా ఒకే ఒక సెకండ్ చాలు వాడిని అరెస్ట్ చేయడానికి. వాడికి సంకెళ్ళు వేయకుండా ఈ విజయవాడ బార్డర్ దాటను. వీడి ధర్మభిక్షానికి చెందిన ఎమ్మెల్యే కదూ? అవును సార్, వాడి పేరు ఏకాంబరం. ఆగండి. అవుట్ అవుట్ అవుట్. ఎందుకయ్యా వాళ్ళ ఫోటోలు తీస్తున్నావు? సార్, పేపర్ వాళ్ళకి ఇద్దామని. ఇవ్వాల్సింది ఒళ్ళు అమ్ముకునే వీళ్ళ ఫోటోలు కాదయ్యా, దేశాన్ని అమ్ముకునే వాళ్ళ ఫోటోలు. ఇప్పటికే శారీరకంగా చచ్చిపోయిన వీళ్ళని మానసికంగా చంపకండి. సార్, వెళ్ళండమ్మా. మేము సంపాదించే సొమ్ములో వాటా అడిగే పోలీసులు చూసాం, కానీ మా మీద ఇంత జాలి చూపించింది తమరేనయ్యా. పదమ్మా. ధర్మభిక్షం వీకైతే మనము వీకైనట్టేరా. అయినా మన అన్న ముందు ఆ స్వామిగాడెంత. నిన్న పడిన వానకి ఈరోజు మరిచిన మొక్క పీకి పారేద్దాం. చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా. అందాల